గవర్నమెంట్ నుంచి అందే మంచి స్కీమ్స్ ఏమన్నా చెప్పుకోవాలి కదండి. లేకపోతే చాలా లాస్ అయిపోతాం. ఇన్ఫర్మేషన్ తెలియక ఏదో మూర్ఖత్వంలో పడి కొంతమంది లాస్ అయిపోతున్నారు. ఆ చాయిస్ మన వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పి ఇస్తున్నాను. మీరైతే వాడేసుకొని షేర్ చేయండి. గోల్డెన్ స్కీమ్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళల కోసం, ముఖ్యంగా డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళల కోసం అండి. అర్బన్ రూరల్ అనేమీ లేదు. అందరు మహిళల కోసం 1,00,000 మందికి మాత్రమే ఈ గోల్డెన్ స్కీమ్. ఫస్ట్ 1,00,000 ఆల్రెడీ సగం రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. మిగిలిన సగం మరి త్వరగా అందిపుచ్చుకోండి. ఏం లేదండి, సూర్యఘర్ యోజన, సోలార్ పవర్ అబ్బా అనిపించింది కదా. మిగిలిన వాళ్ళైతే చాలా బాధపడాలి. ఈ మహిళలకైతే ప్రత్యేకమైన ప్రయోజనం ఉందండి. అటు సెర్ప్ కానీ మెప్మా కానీ అధికారులు ఉంటారు కదా, ఆ డిపార్ట్మెంట్ అధికారులు వాళ్ళే మొత్తం అన్నీ చేసి పెట్టేస్తున్నారండి. బ్యాంక్ లోన్తో సహా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. జస్ట్ 10% మార్జిన్ మనీ పెట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ 10%. సపోజ్ 2 కిలోవాట్ అనుకోండి. 2 కిలోవాట్, 1 కిలోవాట్కి 70,000 కదా. గవర్నమెంట్ వచ్చి 30,000. మంచి సబ్సిడీ అంటే ఆల్మోస్ట్ ఆల్ 0.5% సబ్సిడీ, సగం 0.5% అంటే సగానికి సగం సబ్సిడీ ఇచ్చేస్తుందండి. సో మరి ఈ సబ్సిడీ ఇవ్వడంతో పాటు ఈ బ్యాంక్ లింకేజ్ ఉంది కదండి, అంటే మిగిలినంతా కూడా ఒక 10% మనం పెట్టుకుంటాం, బ్యాంక్ లింకేజ్ చేసేస్తారు. అంటే అన్ని ఏర్పాట్లు వాళ్ళే చేసేసి, వాళ్ళే మనిషిని చూసేసి, వాళ్ళే అప్లై చేసేసి, వాళ్ళే వచ్చి బిగించేసే ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మీ డ్వాక్రా సంఘాలకు సంబంధించిన ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో ఇమీడియట్గా వాళ్ళని కాంటాక్ట్ చేయండి. పని అవ్వలేదు అనుకోండి, 1912 ఉంది కదా, దానికి ఫోన్ చేయండి. లేకపోతే 1100కి ఫోన్ చేయండి. వాళ్ళు చూసుకుంటారు మిగిలిందంతా. అంటే మీకు ఇప్పించే ఏర్పాటు వాళ్ళు చేస్తారు, నాది హామీ. అప్పటికీ అవ్వకపోతే కామెంట్లో పెట్టండి, మీ నెంబర్ కూడా ఇవ్వండి, స్వయంగా నేను హెల్ప్ చేస్తాను. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, యూనిట్కి ₹2.09 కట్టి మనకి ఆ డబ్బులు, అంటే మనం వాడుకోకపోతే ఆ డబ్బులు మనకి ఇచ్చేస్తున్నారండి. ఎస్సీ ఎస్టీలకి అయితే ఇక పూర్తిగా ఫ్రీ, అంటే ఆ బ్యాంకు లోను లేదు, ఈ మార్జిన్ మనీ కూడా చూసుకోక్కర్లేదు, పూర్తిగా ఫ్రీ. బీసీలకు ఒక 20,000 ఇంకా ఎక్కువ ఇస్తున్నారు. గతంలో కూడా చెప్పుకున్నాం, అయినా కానీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఇది సెర్ప్ మెప్మా డిపార్ట్మెంట్లు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కదా, గోల్డెన్ స్కీమ్ కదా, అందుకోసం మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. సో మరి మనం వాడుకున్నంత కరెంటు వాడుకోవచ్చు, కరెంటు బిల్లు పూర్తిగా తగ్గించేసుకోవచ్చు, కొంతమంది అయితే జీరో చేసేసుకోవచ్చు, కొంతమంది ఎదురు డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. ఒక 4-5 ఏళ్లలో, అంటే బ్యాంకు లోన్ తీసుకున్నాం కదండి, మళ్ళీ మమ్మల్ని అక్కడ ఇరికించేశారంటారేమో. మీరేం చేయక్కర్లేదండి. 6 నెలలకు ఒకసారి లెక్క కట్టి మన డబ్బులు ఎంతైతే వస్తాయో మనకి ఇచ్చేస్తారు, లేదంటే డైరెక్ట్గా బ్యాంకుకి కట్టేమన్నా కట్టేస్తారు. సాధ్యమైనంత త్వరగానే బ్రేక్ ఈవెన్ వచ్చేసే అవకాశం ఉంది అంటున్నారు. సాధ్యమైనంత త్వరగా అంటే బ్రేక్ ఈవెన్ అంటే ఏం లేదు, 4-5 సంవత్సరాల్లో మనదంతా తీరిపోతుంది. ఇక అప్పటి నుంచి ఒక 25 సంవత్సరాల దాకా అంతా మిగులు అన్నట్టు, ఆ డబ్బులన్నీ మిగిలిపోతాయి మనకి, కరెంట్ బిల్ అంతా. సో కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, పని అవ్వట్లేదండి మీరు చెప్తున్నారు కానీ అని అంటున్నారు కదా. దయచేసి మీకు ఇబ్బంది లేకపోతే 1100కి 191కి ఫోన్ చేయండి, లేకపోతే కామెంట్లో ఇవ్వండి. హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు, నేను ఖచ్చితంగా చేయిస్తాను.